నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రోహిత్ రిటైర్ అవుతాను అంటున్నాడు. కోహ్లీ సంచి సర్దేశాడు. రాహుల్ చేతులెత్తేశాడు. ఆట కంచికి, అశ్విన్ ఇంటికి. నెంబర్ 1 జట్టుకు ఏమైంది? సీనియర్లు లేకుండా కొట్టుకొచ్చేదెలా? రొమ్ము విరిచి దమ్ము చూపేవారే లేరా? రోహిత్ శర్మ రేపో మాపో రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే సిడ్నీ టెస్టే చివరిది కాబోతోంది. ఇప్పటికే డెసిషన్ తీసేసుకున్న రోహిత్ బీసీసీఐ పెద్దలు మాట్లాడినా వెనక్కి తగ్గలేదని టాక్. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తే నెక్స్ట్ కెప్టెన్ ఎవరు? బూమ్రాపైనే భారం పడుతుందా? టీమిండియాను సీనియర్ల కొరత వేధిస్తుందా? వరల్డ్ నెంబర్ 1 జట్టు ఎందుకిలా తయారైంది? రిటైర్మెంట్ బాటలో రోహిత్. విరాట్ కోహ్లీ బ్యాగ్ సర్దేశాడు. రాహుల్ ఎప్పుడో చేతులెత్తేశాడు. టీమిండియాకు ఇప్పుడు దిక్కెవరు? కెప్టెన్ ని తయారు చేసుకోలేని దుస్థితిలో ఉందా? వరల్డ్ నెంబర్ 1 టీం ఎందుకిలా తయారైంది? కొత్త సంవత్సరం అందరికీ సంతోషాన్ని తెస్తే టీమిండియాకు బ్యాడ్ టైం ని తేబోతోంది. 2025 భారత్ కు రిటైర్మెంట్ ఇయర్ కాబోతోంది. అట్టర్ ఫ్లాప్ షో కంటిన్యూ చేస్తున్న సీనియర్లు ఒక్కొక్కరిగా గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉంది. ముందు రోహిత్, నెక్స్ట్ విరాట్ కోహ్లీ, ఆ తర్వాత ఇంకొక సీనియర్ అన్నట్టు టీమిండియాను వీడే అవకాశాలు ఉన్నాయి. కొన్నాళ్లుగా సీనియర్లు సరిగ్గా ఆడలేకపోతున్నారు. కీలక సమయాల్లో టీంను ఆదుకోవడం లేదు. స్టార్ బ్యాటర్లు అని పేరున్నా రన్స్ తీయడంలో ప్రతి మ్యాచ్లోనూ ఫెయిల్ అవుతున్నారు. హెడ్ మ్యాన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చెత్త ఫామ్ కంటిన్యూ అవుతోంది. మెల్బోర్న్ టెస్ట్లోనూ దారుణంగా విఫలమయ్యారు. ఈ ఇద్దరూ టెస్ట్ కెరియర్ లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. వెరీ ఇంపార్టెంట్ టూర్లోనైనా బిగ్ ఛాన్స్ ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇక చాలు బ్రో మీ సేవలు అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. రోహిత్, విరాట్లు రిటైర్మెంట్ తీసుకోవడమే బెటర్ అంటూ మాజీ క్రికెటర్లు కామెంట్ చేస్తున్నారు. కీలకమైన మెల్బోర్న్ టెస్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పూర్తిగా ఫ్లాప్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ 3 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్లోనూ 9 పరుగులు మాత్రమే తీశాడు. విరాట్ కోహ్లీ కూడా ఫ్లాప్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 36 పరుగులు చేసిన అతను రెండో ఇన్నింగ్స్లో 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ పేలవమైన ప్రదర్శన తర్వాత రోహిత్, విరాట్ క్రికెట్ లవర్స్ కు టార్గెట్ అయ్యారు. రోహిత్ శర్మకు ఈ సిరీస్ చాలా ఘోరంగా మారింది. ఇప్పటివరకు అతను 3 మ్యాచ్ల్లో 5 ఇన్నింగ్స్లలో 6.20 సగటుతో 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో 10 పరుగులే అతని బెస్ట్ స్కోర్. అదే సమయంలో విరాట్ కోహ్లీ 4 మ్యాచ్ల్లో 7 ఇన్నింగ్స్లలో 27.83 సగటుతో 167 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. ఈ సెంచరీ మినహా మొత్తం సిరీస్లో స్పెషల్ అంటూ ఏమీ లేదు. టెస్టుల్లో ఘోరంగా విఫలమవుతున్న రోహిత్ శర్మ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. రిటైర్మెంట్ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ నెల 3 నుంచి ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరగబోయే మ్యాచే రోహిత్ కెరియర్లో చివరి టెస్ట్ కాబోతోంది. ఈ మేరకు రోహిత్ నిర్ణయం తీసుకున్నట్టు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. రోహిత్తో పాటు కోహ్లీ కూడా టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాలనే ఒత్తిడి పెరుగుతోంది. కొన్నాళ్లుగా టెస్టుల్లో పేలవమైన ఫామ్తో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. బ్యాటర్గా, కెప్టెన్గా విఫలమవుతున్న రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ మేరకు మెల్బోర్న్ టెస్ట్ ముగిసిన తర్వాత రోహిత్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగే 5వ టెస్టు తరువాత టెస్ట్ కెరియర్కు గుడ్ బై చెప్పాలని రోహిత్ డిసైడ్ అయినట్టు టాక్. ఈ విషయం తెలుసుకున్న బీసీసీఐ పెద్దలు, సెలెక్టర్లు రోహిత్తో మాట్లాడారని, కానీ రోహిత్ వెనక్కి తగ్గే ఛాన్సే లేదని తెలుస్తోంది. ఒకవేళ అదృష్టం కలిసొచ్చి టీమిండియా WTC ఫైనల్కు చేరితే ఆ మ్యాచ్ వరకు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సెలెక్టర్లు రోహిత్ను ఒప్పించే అవకాశముంది. భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించకపోతే సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగే 5వ టెస్టు రోహిత్కు కెరియర్లో చివరి టెస్టు కాబోతోంది. సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రన్స్ తీయలేకపోతున్నారని సునీల్ గవాస్కర్ వంటి మాజీ క్రికెటర్లు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు. కెప్టెన్సీలో సైతం రోహిత్ తీసుకున్న నిర్ణయాలు జట్టుకు ప్రతికూలంగా మారుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో బుమ్రా నేతృత్వంలో విజయం సాధించింది టీమిండియా. రోహిత్ నాయకత్వ బాధ్యతలు చేపట్టగానే తిరోగమనంలో పయనిస్తోంది. సిరీస్లో 1-2తో వెనకపడింది. ఆస్ట్రేలియాతో ఆడిన 3 టెస్టుల్లో 6 ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 31 పరుగులే చేశాడు.
అదే సమయంలో బుమ్రా ఈ సిరీస్లో 30 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉండడం హైలైట్. మెల్బోర్న్ టెస్ట్లో ఓడి టీమిండియా WTC ఫైనల్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ ఫైనల్ చేరాలంటే అదృష్టం కలిసి రావాలి. ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్లో ఉండాలంటే ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగే చివరి టెస్ట్లో తప్పక గెలవాలి. ఓడినా లేదా డ్రా చేసుకున్నా భారత్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. సిడ్నీ టెస్ట్లో గెలిచినా భారత్ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి. జనవరి ఆఖరిలో ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్ జరగబోతోంది. ఈ సిరీస్ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంటేనే టీమిండియా ఫైనల్కు చేరుతుంది. ఒకవేళ భారత్ ఆసీస్ల మధ్య చివరి టెస్టు డ్రాగా ముగిసి శ్రీలంక 2-0తో కంగారూలపై గెలిస్తే లంకేయులు తుది పోరుకు అర్హత సాధిస్తారు. భారత్తో 1 టెస్టు, శ్రీలంకతో 2 టెస్టులు ఆడాల్సి ఉన్న ఆస్ట్రేలియా ఈ మూడింట్లో 1 గెలిచిన WTC ఫైనల్కు చేరుకుంటుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా WTC ఫైనల్కు చేరుకుంది. నిజానికి రోహిత్ శర్మ కొన్ని నెలలుగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. స్వదేశంలో కివీస్తో జరిగిన 3 టెస్టుల సిరీస్లో 1 హాఫ్ సెంచరీ బాదాడు. ఇటీవల రోహిత్ చేసిన అత్యధిక స్కోరు అదే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనైనా రాణిస్తాడు అనుకుంటే మరింత దారుణంగా ఆడుతున్నాడు. కనీసం 20-30 పరుగులు చేయట్లేదు. గత 15 ఇన్నింగ్స్ల్లో అతని సగటు 10.93గా ఉందంటే ఫామ్ ఎలా ఉందో అర్థమవుతుంది. దీంతో రోహిత్ శర్మపై విమర్శల డోస్ ఎక్కువైంది. అతను జట్టుకు భారంగా మారాడని, టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతోనే రోహిత్ శర్మ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు 20,000 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఇప్పుడు రన్స్ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. అతను ఫామ్ అందుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం కెప్టెన్ కావడంతోనే అతను ఆడుతున్నాడు. రోహిత్ కెప్టెన్ కాకపోతే ఇప్పుడు ఆడకపోయి ఉండేవాడేమో. అతను లేకపోతే భారత్కు ఒక ఖచ్చితమైన ఫైనల్ టీం ఉండేది. ఓపెనర్లుగా KL రాహుల్, యశస్వి జైస్వాల్, 1 డౌన్లో శుభ్మన్ గిల్ వచ్చేవారంటారు మాజీ క్రికెటర్లు. టీమిండియా ఈ ఏడాది 15 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. రోహిత్ శర్మ 14 మ్యాచ్ల్లో టీమిండియాకు నాయకత్వం వహించాడు. మరో మ్యాచ్లో కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. రోహిత్ శర్మ సారథ్యంలో 14 మ్యాచ్లాడిన టీమిండియా కేవలం 7 మ్యాచ్లు మాత్రమే విజయం సాధించింది. కివీస్తో జరిగిన టెస్టు సిరీస్లో హ్యాట్రిక్ ఓటమి తరువాత పెర్త్ టెస్ట్లో టీమిండియా విజయం సాధించింది. రిటర్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ రాకతో ఆడిలైడ్, మెల్బోర్న్లలో వరుస పరాజయాలు ఎదుర్కొన్నాడు. ఇలా గత 7 మ్యాచ్ల్లో టీమిండియా 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక్క ఏడాదిలోనే టీమిండియాకు అత్యధిక టెస్ట్ పరాజయాలు తెచ్చిపెట్టిన కెప్టెన్గా రోహిత్ శర్మకు చెత్త పేరు దక్కింది. 25 ఏళ్ల పేలవమైన నాయకత్వం తర్వాత సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న చెత్త రికార్డును రోహిత్ శర్మ క్రాస్ చేశాడు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక ముందు మరో లెక్క. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లాంటి సీనియర్లు వైదొలగాల్సిన టైం వచ్చేసిందా? అశ్విన్ని పంపించేశారు. మరి సీనియర్ల లోటు ఎవరు భర్తీ చేస్తారు? యంగ్ స్టార్లు రొమ్ము విరిచి దమ్ము చూపిస్తారా? టెస్ట్ ఛాంపియన్ మాటేమో కానీ టీంని బతికించడమే కష్టంగా మారిందా? పేరుకే స్టార్ బ్యాటర్లు వరుసగా విఫలమైన BCCI సెలెక్టర్లు పట్టించుకోరు. నెటిజన్స్ నుంచి క్రిటిక్స్ వరకు ఎన్ని విమర్శలు చేసినా డోంట్ కేర్. వరుసగా ఫెయిల్ అవుతున్నా జిడ్డుగా టీంని పట్టుకుని వేళ్లాడతారు. సెలెక్టర్ల అండదండలా లేదా టీం మేనేజ్మెంట్ సపోర్టా? BCCI పెద్దల మద్దతో తెలియదు కానీ ఎన్ని జరిగినా టీంని మాత్రం పట్టుకునే ఉంటారు. రవిచంద్రన్, అశ్విన్ లాంటి ఆనెస్ట్ క్రికెటర్లు పక్కకు జరగాలే గాని వీళ్లు మాత్రం అస్సలు తప్పుకోరు. ఇది టీమిండియాలోని కొందరు సీనియర్ల తీరు. ఇన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొస్తున్నవారు ఇక ముందు పక్కకు జరగాల్సిన టైం వచ్చేసింది. ఎప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. ఇకనైనా మూట సర్దుకోండి, మీ అవసరం టీంకు లేదని క్రికెట్ లవర్స్ తెగేసి చెబుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లాంటి సీనియర్లు వైదొలగాల్సిన సమయం ఆసన్నమైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మెల్బోర్న్ టెస్ట్లో నితీష్ ఆడిన స్టన్నింగ్ నాక్, సెంచరీ కొట్టిన తీరు, ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్న విధానం చూసి ఇంకా భారత జట్టు యువ రక్తానిదేనని అంటున్నారు. అశ్విన్కు సుందర్ రీప్లేస్మెంట్ అని, రోహిత్, కోహ్లీ లాంటి వారికి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి ప్రత్యామ్నాయమని చెబుతున్నారు.
బాక్సింగ్ డే టెస్ట్లో టీమిండియా ఎంత ఫైట్ చేసినా మ్యాచ్ను డ్రా చేయలేకపోయింది. ఆఖరి రోజు చివరి సెషన్ వరకు ఆస్ట్రేలియాను నిలువరించిన భారత్ ఆ తరువాత మాత్రం చేతులెత్తేసింది. ఇంకో గంటసేపు పోరాడితే మ్యాచ్ డ్రా అయ్యేది. అది దాదాపుగా గెలుపుతో సమానంగా మారేది. కానీ కీలక సమయాల్లో రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ అవుట్ అవ్వడంతో భారత్కు ఓటమి తప్పలేదు. వీళ్ళిద్దరూ ఇంకొంచెం సేపు ఆడి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. అయితే టీమిండియా ఓటమికి ఈ జోడీ నిష్క్రమణతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న ఓ నిర్ణయం కూడా కారణం. మెల్బోర్న్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో కంగారూలకు వణుకు పుట్టించిన నితీష్ను రోహిత్ నమ్మలేదు. సెకండ్ ఇన్నింగ్స్లో ఇతన్ని కాదని స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను 5వ స్థానంలో బ్యాటింగ్కు దింపాడు. ఇదే భారత్ కొంపముంచింది. సెంచరీ బాదిన నితీష్తో పాటు సాలిడ్ డిఫెన్స్తో గోడలా నిలబడుతున్న సుందర్ను బ్యాటింగ్లో ప్రమోట్ చేసి జిడ్డూను కిందకు పంపించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. రోహిత్ బ్యాటర్గానే కాదు, ప్రణాళికలు వేసి అమలు చేయాల్సిన సారథిగాను ఫెయిల్ అయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ భారత్ WTC ఫైనల్కు చేరుకోకపోతే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాతే జట్టులో మార్పులు చోటు చేసుకోవడం ఖాయం. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లకు ఇదే చివరి ఆస్ట్రేలియా టూర్ కావచ్చని క్రిక్ బజ్ నివేదిక తెలిపింది. భారత క్రికెట్ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ లేకపోలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఈ ఏడాది జరిగిన T20 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ T20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం వన్డే, టెస్ట్ ఫార్మాట్లలోనే ఈ ముగ్గురు ఆడుతున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ 1 సెంచరీ చేసినప్పటికీ మిగతా ఇన్నింగ్స్లో అంతగా రాణించలేకపోయాడు. అలాగే మొదటి టెస్టుకు దూరమైన రోహిత్ మిగిలిన 2 టెస్టుల్లో నిరాశపరిచాడు. జడేజా కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో అశ్విన్ బాటలోనే వీళ్లందరూ రిటైర్మెంట్ పలకనున్నారని ప్రచారం జరుగుతోంది. విరాట్ కోహ్లీ ఈ ఏడాది మొత్తం 23 అంతర్జాతీయ మ్యాచ్లాడాడు. విరాట్ 32 ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేసి 655 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఒక్కటే సెంచరీ చేశాడు. కేవలం 2 సార్లు మాత్రమే అర్ధశతకాలు దాటాడు. 2024లో కోహ్లీ 21.83 సగటుతో మాత్రమే పరుగులు తీశాడు. 10 టెస్ట్ మ్యాచ్లాడి 19 ఇన్నింగ్స్లాడిన విరాట్ కోహ్లీ 673 బంతుల్లో 417 పరుగులు చేశాడు. అది కూడా కేవలం 24.52 సగటుతో సరిపెట్టాడు. ఈ గణాంకాలు చూస్తే ఈ ఏడాది 3 ఫార్మాట్లలో ఆశించిన స్థాయిలో విరాట్ రాణించలేకపోయాడు. మరోవైపు సిడ్నీ టెస్టులో గెలిచి సిరీస్ని సమన్ చేయాలని టీమిండియా కసిమీదుంది. ఈ చివరి టెస్టులో గెలిస్తే 2-2తో సమమవుతుంది. లేదంటే సిరీస్ ఆస్ట్రేలియాదే. అంతేకాదు, ఈ చివరి టెస్టులో విజయం సాధిస్తేనే భారత జట్టు WTC ఫైనల్కి వెళ్లే అవకాశాలు సజీవంగా ఉంటాయి. దీంతో భారత జట్టు ఈ ఆఖరి టెస్ట్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా భారత బ్యాటింగ్ వైఫల్యంపై దృష్టి పెట్టిన సెలెక్టర్లు గత 3 టెస్టులలో చేసిన తప్పిదాలపై ఫోకస్ చేశారు. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఈ చివరి టెస్ట్కి దూరం పెడతారనే టాక్ నడుస్తోంది. రోహిత్ స్థానంలో గిల్ రీ-ఎంట్రీ ఇవ్వనుండగా కెప్టెన్సీ బాధ్యతలను బూమ్రాకి అప్పగించే అవకాశముంది. జైస్వాల్, KL రాహుల్ ఓపెనింగ్ చేయగా 3వ స్థానంలో గిల్ బ్యాటింగ్కి దిగుతాడు. పిచ్ స్పిన్కి అనుకూలంగా ఉండడంతో భారత్ 2 స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. ప్రస్తుతం టీమిండియాకు సీనియర్ ప్లేయర్ల అవసరం ఎంతో ఉంది. నిలకడగా ఆడేటోళ్లు కావాలి. ఫార్మాట్కు తగ్గట్టు ఆడే సీనియర్లు కావాలి. టెస్టుల్లో సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసేవారు కావాలి. BCCI సెలక్షన్ కమిటీ కూడా కుర్రాళ్లను అన్ని ఫార్మాట్లకు తగ్గట్టు రెడీ చేయాలని క్రిటిక్స్ సూచిస్తున్నారు. ఫార్మాట్ కోర్ టీం పైన ఫోకస్ పెట్టాలని మరికొందరు అంటున్నారు. IPL, T20 మాయ నుంచి బయటపడి ఏ ఫార్మాట్లోనైనా నిలకడగా రాణించే యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి సిడ్నీ టెస్టుతో రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ భవితవ్యంపై ఓ అంచనాకు రావచ్చని విశ్లేషకులు అంటున్నారు. రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తే అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా పగ్గాలు చేపట్టే అవకాశముంది. టెస్టుల్లో ప్రస్తుతం రోహిత్, కోహ్లీ మెడపై కత్తి వేలాడుతోంది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు వీరిద్దరినీ తప్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ టోర్నీకి ముందు ఏకైక వన్డే సిరీస్ ఇదే. ఇందులోనూ వీరిద్దరికీ విశ్రాంతిని ఇస్తే ఈ సిరీస్కు కొత్త కెప్టెన్తో భారత్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇంతకు ఆ నయా సారథి ఎవరు?
ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమవుతున్న టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వన్డేలలో కష్టకాలం తప్పకపోవచ్చు. వచ్చే ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఇంగ్లాండ్తో జరిగే 3 వన్డేల సిరీస్కు ఈ ఇద్దరు ప్లేయర్లకు విశ్రాంతినిచ్చే ఛాన్స్ ఉంది. రోహిత్, కోహ్లీలతో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా రెస్ట్ ఇచ్చి యువ జట్టును ఆ సిరీస్లో బరిలోకి దింపాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ టోర్నీకి ముందు ఏకైక వన్డే సిరీస్ ఇదే. ఇందులోనూ వీళ్ళిద్దరికీ విశ్రాంతి ఇవ్వడంపై అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఈ సిరీస్కు కొత్త కెప్టెన్తో భారత్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. గతేడాది టీ20 ప్రపంచ కప్ ముగిశాక ఈ ఫార్మాట్కు కోహ్లీ, రోహిత్ శర్మ గుడ్ బై చెప్పారు. ఇంగ్లాండ్తో 5 టీ20లు, 3 వన్డేలను భారత్ ఆడబోతోంది. వన్డేలకు కూడా వీరిని పక్కన పెట్టడం చూస్తుంటే ఛాంపియన్స్ ట్రోఫీనే ఈ ఇద్దరు ప్లేయర్లకు ఆఖరిదని టాక్. 2027 వన్డే ప్రపంచ కప్కు ఇప్పటి నుంచే కొత్త జట్టును తయారు చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. దీంతో ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే 37 ఏళ్ల వయసున్న రోహిత్, 36 ఏళ్ల వయసున్న కోహ్లీ వచ్చే వన్డే ప్రపంచ కప్ వరకు జట్టులో ఉండేది డౌటే. ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయిన తరువాత వీరి ఫార్మాట్ నుంచి వైదొలిగే ఛాన్స్ ఉంది. మరోవైపు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో ఏ ప్లేయర్ అయినా రాణిస్తే అప్పుడు కోహ్లీ, రోహిత్ల స్థానాలకు ఈ మెగా టోర్నీలో ముప్పుండే అవకాశాలను తోసిపుచ్చలేమని విశ్లేషకులు అంటున్నారు. హైబ్రిడ్ మోడల్లో మెగా టోర్నీ జరగబోతోంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరుగుతున్నందున అక్కడికి వెళ్లడానికి టీమిండియాకు బీసీసీఐ పర్మిషన్ లేదు. దీంతో యూఏఈలో భారత్ ఆడే మ్యాచ్లను నిర్వహిస్తారు. భారత్ సెమీస్, ఫైనల్ చేరితే ఆ మ్యాచ్లను కూడా అక్కడే జరుపుతారు. ఇక ఈ టోర్నీకి సంబంధించి షెడ్యూల్ను ఇప్పటికే ప్రకటించారు. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న చిరకాల ప్రత్యర్థి డిఫెండింగ్ ఛాంపియన్ పాక్తో భారత్ అమీతుమీ తేల్చుకోబోతోంది. ఈ టోర్నీని 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఆడుతుండగా గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్లు చోటు దక్కించుకున్నాయి. ప్రతి గ్రూపులోని జట్టు అదే గ్రూపులోని ఇతర 3 జట్లతో 3 మ్యాచ్లు ఆడుతుంది. ప్రతి గ్రూప్లో మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్లోకి ఎంటర్ అవుతాయి. సిడ్నీ మ్యాచ్ కాగానే టీమిండియా స్వదేశానికి పయనమవుతుంది. ఈ క్రమంలోనే కొత్త ఏడాదిలో ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ 2 సిరీసుల్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ముగిసిన వారానికే కీలకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు విశ్రాంతి ఇవ్వాలా వద్దా అనే విషయంపై సెలక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫామ్ను అందుకోవడానికి వన్డే సిరీస్లో ఆడాలని రోహిత్, కోహ్లీ ఆసక్తి చూపుతున్నారు. నిజానికి మధ్య బుమ్రాపై పనిభారం ఎక్కువవుతోంది. మెల్బోర్న్ టెస్టులో ఏకంగా 53.2 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ నెల 3 నుంచి ఆసీస్, భారత్ల మధ్య సిడ్నీలో 5వ టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టులో ఆడితే బుమ్రా 4 నెలల వ్యవధిలో 10 టెస్టులు కంప్లీట్ చేసుకుంటాడు. ఈ ఆసీస్ పర్యటనలో ఇప్పటి వరకు 141.2 ఓవర్లు బౌలింగ్ చేసి 30 వికెట్లు తీశాడు. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల సిరీస్లలో బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. వర్క్లోడ్ కారణంగా బుమ్రాను పక్కకు పెట్టాలని భావిస్తున్న సెలెక్టర్లు ఫామ్లో లేని రోహిత్, విరాట్లను విశ్రాంతి పేరుతో తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. వీళ్ళిద్దరూ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేది కూడా అనుమానంగానే కనిపిస్తోంది. వాస్తవానికి ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఉంది. అలాంటి ఈ సిరీస్కే రోహిత్, కోహ్లీలకు రెస్ట్ ఇస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా ఆడిస్తారని సందేహాలు వస్తున్నాయి. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ముగిసిన 8 రోజుల గ్యాప్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. ఈ మెగా టోర్నీలో ఆడకముందు ఫామ్లో లేని రోహిత్, కోహ్లీ ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఆడాలి. ఈ ఇద్దరు వన్డేలాడి చాలా కాలమైంది. ఎలాంటి ప్రిపరేషను లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటే టీమిండియాకే నష్టం జరుగుతుంది. టెస్టుల్లో ప్రస్తుతం రోహిత్, కోహ్లీ మెడపై కత్తి వేళ్లాడుతోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వన్డేల నుంచి కూడా తప్పిస్తారేమో. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా సూపర్ ఫామ్లో ఉంటే రోహిత్, కోహ్లీ దారుణంగా విఫలమవుతున్నారు. బుమ్రా ఇప్పటివరకు ఆడిన 4 టెస్టు మ్యాచ్ల్లో 30 వికెట్లు తీసి సిరీస్లో లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. ప్రస్తుతం బుమ్రాపై ఉన్న వర్క్లోడ్ను బట్టి చూస్తే అతనికి విశ్రాంతినివ్వడం కరెక్టే. ఫామ్లో లేక జట్టుకు భారమైన రోహిత్, కోహ్లీలను తదుపరి సిరీస్ ఆడించరు అంటే అది పరోక్షంగా తప్పించడమే అవుతుంది.
ఇప్పటికే దశాబ్దానికి పైగా టీమిండియా స్పిన్ విభాగానికి మూల స్తంభంగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన యాష్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు అదే బాటలో రోహిత్ శర్మ నడుస్తున్నాడు. ఆ తర్వాత కోహ్లీ వంతు. వీరి స్థానాల్ని యంగ్ ప్లేయర్లతో భర్తీ చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. కానీ సీనియర్లు ఒక్కొక్కరే టీంకు దూరమవుతూ ఉండడంతో ఇప్పుడు దిక్కులేని పరిస్థితి ఎదురవుతోంది. కెప్టెన్ను తయారు చేసుకోలేని దుస్థితిలో భారత్ ఉంది. సీనియర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. వరల్డ్ నెంబర్ 1 జట్టుగా ఉన్న టీమిండియాకు కెప్టెన్ లేని సిచ్యువేషన్ దారుణం. సీనియర్లు వరుసగా విఫలమవుతున్న బీసీసీఐ సెలెక్టర్లు చూస్తూ ఉండిపోవడమే దీనికి కారణం. సీనియర్లను కొన్ని మ్యాచ్లకు తప్పించి కుర్రాళ్లను తరచుగా ఆడిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికైనా టీమిండియా మేనేజ్మెంట్ మేల్కోవాల్సిన అవసరం ఉంది. 3 ఫార్మాట్లకు సరిపోయే ప్లేయర్లను తయారు చేసుకోవాలి. అలాగే సీనియర్ ప్లేయర్ల స్థానాల్ని భర్తీ చేసే ఫ్యూచర్ స్టార్లను తీర్చిదిద్దుకోవాలి.